ప్రభువునందు ప్రియులారా, మీకు మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు. ప్రియులారా, ఈ మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి ఒక నూతన దినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది. అందుకు మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మంచిది. మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలని అందరూ. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవిత యాత్రలో మీరు మాకు తోడై ఉండి బలపరచుచున్నందుకు స్తోత్రములు. మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడుమని, మమ్మను దర్శించుమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరీలారా, మనము లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము మనం చదువుకున్నాము. ఈ వచనములో మనము ప్రాముఖ్యముగా గమనించే మాట ఏమిటి అంటే, మరియా పలుకుతున్న మాట, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. యేసు క్రీస్తు ప్రభువును గూర్చి ఆమె ఏమని భావించినది? సర్వశక్తిమంతుడు తన జీవితంలో దేవుడు చేసిన కార్యములు ఆశ్చర్యకరములు. ఎన్నిక లేని మరియను, సాధారణ స్త్రీగా ఉన్న మరియను లోకములో నుండి ఏర్పరచుకొని ఆ మరియ
గర్భములో యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముని ప్రభావము ద్వారా రూపించబడుట. సర్వశక్తిమంతుడు అను మాట మన మనస్సులో ఉంచుకోవాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు బలము కలిగినవాడు. 147వ కీర్తన 5వ వచనములో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు గొప్పవాడు, దేవుడు అధిక శక్తి సంపన్నుడు. దేవుని జ్ఞానమునకు మితి లేదు. ఆయన తనకున్న జ్ఞానము చేత, తనకున్న బలము చేత ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. జాగ్రత్తగా గమనించండి. తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఈ సృష్టిని ఏర్పాటు చేయుటలో, ఈ సృష్టి యొక్క నిర్మాణములో ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన ప్రజ్ఞ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బలము గొప్పది, దేవుని జ్ఞానమునకు మితి లేదు. దేవుడు కలిగి ఉన్న ప్రజ్ఞ ఘనమైనది. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనలో శక్తి సమృద్ధిగా ఉన్నది. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు నాడు ఏమి, నేడు ఏమి, రేపటి దినమేమి, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన జ్ఞానము ఎన్నటికీ తరగని నిధి వంటిది. సర్వశక్తిమంతుడు. దేవుడు అబ్రహాముతో పలికిన మాట ఏమిటి అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. ఆయన సర్వశక్తిమంతుడు అని
మరియ పలుకుచూ ఉన్నది, అబ్రహాముతో దేవుడు పలికిన మాట, నేను సర్వశక్తిగల దేవుడను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు పత్రికను వ్రాస్తూ మొదటి అధ్యాయము 17-18 వచనాలు మనము చదివినప్పుడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తమునకు ఆధారమై ఉన్నవాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో 10వ వచనం చూడండి. 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, ఆయన నివసించుచున్న ఆయన మహిమకు పిలువబడిన వారు ధన్యులు. ఆయన నివసించుచున్న మహిమలోనికి పిలిచిన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు. ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా! ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన సర్వశక్తిగల దేవుడు, ఆయన సర్వకృపానిధియగు దేవుడు. ఇట్టి ప్రభువును కలిగిన వారు ఎంత ధన్యులు! అందుకే 144వ కీర్తన 15వ వచనములో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, యేసు క్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా, కాపరిగా, యజమానునిగా కలిగి ఉన్నవారు ధన్యులు. అమ్మా, ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, నీవు ఎన్నో దినములు, మాసములు, సంవత్సరముల నుండి దేవుని మాటలు వింటూ ఉన్నావు. కానీ ఆ మాటలకు నీవు లోబడుచున్నావా? ఆ మాటలకు మనము విధేయతను చూపుచున్నామా? ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు. ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు. బలహీనులమైన మనలను, ఎన్నిక లేని వారమైన మనలను, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమైన మనలను, భక్తిహీనులమైన మనలను, అనీతిమంతులముగా పిలువబడిన మనలను ఆయన ప్రేమించాడు.
ఆయన ప్రేమించాడు. ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని ఆయనే మానవుడుగా లోకములోనికి పంపబడిను. యేసు క్రీస్తు ప్రభు పాప శరీర ఆకారముతో పంపబడి ఆయన నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు తన ప్రాణముని బలిగా అర్పించెను. మన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలలో మనము చదువుతున్నాము. నీవెప్పుడైనా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన శిలువ కార్యమును, ఆయన నీ కొరకై చిందించిన రక్తమును, ఆయన నీ కొరకై పొందిన దెబ్బలను, ఆయన నీ కొరకై శిలువలో కోల్పోయిన రూపమును నీవు జ్ఞాపకము చేసుకున్నావా? ఒక్కసారి ఆయన వైపు చూడుము. ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకొనుము. ఆయన నీ ఎడల చూపుతున్న కృపను జ్ఞాపకము చేసుకొనుము. ఆయన నీ మీద నిలిపిన దయను జ్ఞాపకము చేసుకొనుము. యేసు క్రీస్తు ప్రభు మన కొరకై చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. ఆయన పునరుత్థానుడైన ప్రభువు. పరలోకములో ఆయన సర్వశక్తిమంతుడైన ప్రభు. పరలోకము నుండి భూలోకానికి పంపబడిన ఆయన జీవించిన దినాలలో కూడా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పునరుత్థానుడై తిరిగి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేయుచుండగా ఆయన శక్తిని లోకములో మనము గమనిస్తూ ఉన్నాము. ఆయన ఏమైనా చేయగలడు. నీవు రక్షించబడి బాప్తీసం పొంది ప్రభువే మాకు సర్వస్వము అని అనుకొని విశ్వాసము కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యోగ్యునిగా జీవించుచూ ఉండగా అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కష్టాలు వీటన్నిటిని నీవు అనుభవిస్తూ ఉన్నావా? అయితే ప్రియులారా, మన ప్రభువు ప్రతి దుఃఖమును కూడా మార్చివేయును. కన్నీటిని తుడుచువాడు, దుఃఖమును ఆనందముకు మార్చువాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద వస్త్రమును ధరింపచేయువాడు. నిందకు ప్రతిగా, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించువాడు. ఓపికతో కనిపెట్టుకొనియుండు. విశ్వాసముతో ప్రార్థన చెయ్యము. దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుము. ప్రభువు మీద దృష్టి ఉంచి నిలకడ కలిగి ఉండుము. ప్రభువు గొప్ప కార్యములు జరిగించును.
అట్టి కృపలోనికి ప్రభు మనలను తెచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు ఎంత అమూల్యములు. వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలను ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.